ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనకి రెండో పార్ట్లో లాస్ట్ క్లాస్ అండి. అంటే పదో రోజు అనమాట. అంటే 10వ క్లాసు. ఈ 10వ క్లాస్లో మనకి ఏంటి అంటే ఓన్లీ షోల్డర్ జాయింట్, హ్యాండ్స్ ఎక్కించడం, సైడ్ జాయింట్, ఇంకంతే. ఇవి ఏంటి అంటే నాకు సులువు, కానీ మీకైతే సులువు కాదు. అయితే మీరు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మీరు వీడియోలు చెక్ చేసుకోండి. ఫస్ట్ డే ఉన్నంత యూస్ కామెంట్లు సెకండ్ డే లేవు, సెకండ్ డే ఉన్నంత యూస్ కామెంట్ థర్డ్ డే లేవు. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ తగ్గుతుందా, లేకపోతే నా యొక్క ఆలోచన, నా యొక్క క్లాస్ ఏమన్నా తప్పుగా చెప్తున్నానా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైతే చూసే వాళ్ళైతే మంచిగానే నాకు వస్తుందన్నయ్య, మంచిగానే అర్థమవుతుంది, చాలా బాగా చెప్తున్నారని అయితే కామెంట్లు పెడుతున్నారు. కాకపోతే మీరు యూస్ తక్కువగా రావడం వల్ల నాలో ఏదైనా ప్రాబ్లం ఉందా, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నానా అనే డౌట్ నాకు వస్తుంది. అయితే మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఒకవేళ మన క్లాసులు ఏదన్నా వద్దు అనుకుంటే మీరు నాకు ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయండి. లేదన్నా 4 రోజుల తర్వాత స్టార్ట్ చేయండి, మళ్ళీ కొత్త వీడియోలు ఏదైనా పెట్టండి అంటే నేను అలాగే పెడతాను. మిమ్మల్ని బట్టి నా క్లాసులు, మీకు మళ్ళీ ఇబ్బంది పెట్టి అయితే నేను ఏది చేయను. లేదన్నయ్య కంటిన్యూ చేయండి అంటే చేస్తాను. కంటిన్యూ చేసేటప్పుడు మనం ఏమేమి కుట్టాలి అంటే 1 డాట్ బ్లౌజ్ కుట్టాలా, లేదంటే మీకు బోట్ నెక్ ప్రిన్స్ కట్ పెట్టాలా, ఇది కూడా కామెంట్ కింద పెట్టండి. మిమ్మల్ని బట్టి నేను పెడతాను. లేదు క్లాసులు 4 రోజులు ఆపండి అన్న మళ్ళీ 1వ తారీఖు తర్వాత పెడదాము, జనరల్గా మేము అడిగిన క్వశ్చన్స్కి పెట్టండి అన్న అయినా కూడా పెడతాను. మిమ్మల్ని బట్టి నాకుంటుంది. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అన్ని క్లాసులు నేను చెప్పగలుగుతాను. ఓకేనా? అయితే ఈరోజు మనకి లాస్ట్ డే, రెండో పార్ట్లో లాస్ట్ డే 10వ క్లాస్ అండి. ఇక మనం ఏం చేసాము అంటే బ్లౌజ్ అంతా రెడీ చేసుకున్నాము. ఇక జాయింట్లు చేసుకోవడమే మిగిలింది. ఇక కటింగ్ తర్వాత మనకు కావాల్సిన ఏంటంటే ఫిట్టింగే. ఇక కటింగ్ కరెక్ట్గా కుదిరితే, ఫిట్టింగ్ కరెక్ట్గా కుదరలేదు అనుకోండి, ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది ఈ వీడియోలో మీకు వస్తుంది. అయితే దానికంటే ముందు మనం డైలీ 3 ప్రశ్నలు అడుగుతున్నాము. ఈరోజు 3 ప్రశ్నలు వచ్చేసి ఈ యొక్క డాట్ అనేది ఎలా వేయాలి అంటే మనం లోడింగ్ చేశాను. నేను ఫస్ట్ ఏది చేశాను, లైనింగ్ చేశానా, ఒరిజినల్ చేశానా, దీనికి ఉల్టా సీదా ఉందా లేదా, ఇది ఓన్లీ డాట్ గురించి ఈ ప్రశ్న అనమాట. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాతకు వచ్చేసి నేనేం చేశాను అంటే ఉక్సులు పట్టి, కాజల పట్టి, ఎక్కువలు తక్కువలు రాకుండా ఏం చేశాను నేను, ఇది బాగా మీరు ఆలోచించి చెప్పాలి నాకు. రెండో ప్రశ్న ఇది. మూడో ప్రశ్న ఏంటి అంటే మనము ఈ యొక్క పట్టి, ఇది ఒక పట్టి అనేది మనం ఎంత వెడల్పు వేసుకోవాలి, చేతి పని చేయొచ్చా లేకపోతే ఇది ఏం చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను మీకు వివరణ అనేది ఇచ్చాను. అది ఎలా చేయాలి, ఇవన్నీ ఏంటంటే చిన్న ప్రశ్నలే కావచ్చు, పెద్ద ప్రశ్నలే కావచ్చు, కానీ మీ మైండ్కి ఏంటి అంటే షార్ప్నెస్ తేవడానికి నేను ఈ ప్రశ్నలు అనేది వేస్తాను. మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా, కరెక్ట్గా చెప్తున్నారా లేదా, దాంతోపాటు క్లాసులు అనేది ఎలా కంటిన్యూ చేయాలి, ఏం చేయాలి, మిమ్మల్ని పట్టే మీ యొక్క ఆలోచనని బట్టే నా క్లాసులు అనేవి ఉంటాయి. ఓకేనా? అయితే ఇక క్లాస్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే చక్కగా మనం ఇక జాయింట్లు అనేవి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఇది సీదా మీద వేసుకోవాలి. ఇలా సీదా మీద వేసుకొని చక్కగా మనం ఇది కూడా ఇలా సీదా మీద వేసుకోవాలి. ఎందుకు ఇలా అంటే లోడింగ్ అనమాట, షోల్డర్ లోడింగ్. ఓకేనా? ఇలా పెట్టేసి చక్కగా మనం కుట్టేసుకోవాలన్నమాట. ఇలా మనం షోల్డర్ అనేది ఎడ్జ్కి అంటే ఒక పాయింట్ 2 పాయింట్స్ మందం పట్టుకోవాలి. మనం ఖర్చు పెట్టేటప్పుడు ఎలాగో 1 ఇంచ్ పెడుతున్నాం కాబట్టి ఆ ఖర్చు ప్రకారం మన ఆలోచన చేసుకొని మనం పెట్టుకోవాలి. దేన్ని కూడా మనం లాస్ చేయొద్దు, స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ. తర్వాతకి తేడాలు వచ్చేటట్టుగా అయితే మనం ఇబ్బంది పడొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. మనం ఏంటంటే మనకు ఒక లెక్క ప్రకారం మనం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ ఎగస్ట్రా పీసులు మొత్తం తీసేసాను, దీన్ని కూడా తీసేసాను. షోల్డర్ లోడింగ్లలో ఒక 2-3 రకాలు ఉంటాయండి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక రకం అయిపోయింది, ఇంకొక 2 రకాలు కూడా ఉంటాయి. అవి ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని ఇలా రివర్స్ తీసి చక్కగా ఫినిషింగ్ బాగుంటుంది. ఇంకో ఈ యొక్క దీన్ని ఇలా అనుకొని ఇలా లోనకి ఇలా వేసుకోవాలి. ఒకవేళ ఇది లోనకి లేదనుకోండి, ఇలా వెనక్కి అని కుట్టు వేసుకోండి. పైనుంచి ఇలా కుట్టు వేసుకోండి. ఇది మంచిగానే లోనకి వెళ్తుంది కాబట్టి నేను ఇలా పెట్టేసి ఇలా కుట్టు అనేది వేస్తున్నాను. ఓకేనా? చక్కగా ఇలా పెట్టేసుకొని వేసుకోవాలి మనం షోల్డర్ జాయింట్. కరెక్ట్గా ఉండాలి. భుజం మీద పైపింగ్ కూడా ఎగుడు దిగుడు అనేది ఉండకుండా మనకి కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? ఇలా తర్వాతకి దీన్ని ఇలా అని వెనక్కి మనం కుట్టు వేసేసుకోవాలి.
వెంటనే అయిపోవాలి ఇది, ఎందుకంటే మళ్ళీ మనం మర్చిపోతాము. వేరే పనిలో పడ్డామనుకోండి, ఈ భుజం మీద కుట్టు అనేది మర్చిపోతాము, చేతి పని చేసేటప్పుడు వేద్దాం అనుకుంటాము, దారం తీసేస్తాము, ఇక మనకి పని అనేది ఇంకా పిస్తా పడుతూ ఉంటుంది అనమాట. ఇంకొక షోల్డర్ కూడా జాయింట్ చేసేద్దాం. ఓకేనా? ఇలా మనము ఈ యొక్క కటింగ్ పేపర్స్ గురించి చిన్న మోటివేషన్ ప్లస్ యాప్ గురించి, క్లాసుల యాప్, పర్సనల్ యాప్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందామండి. ఓపిక ఉండి మన మాటలు కానీ మా పని ఎక్కువ హెల్ప్ కావాలి అనుకున్న వాళ్ళు చివరి దాకా ఉండండి. లేదు ఏదైనా అర్జెంట్ పని ఉందంటే ఈ క్లాస్ చూసేసి మీరు వెళ్ళిపోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? అయితే ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఒకసారి మళ్ళీ ఇలా సమానంగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా సమానంగా చెక్ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేవా అటువైపు ఇటువైపు చూసేసుకొని ఎగస్ట్రా పీస్ని మనం తీసేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఓకేనా? ఇలా తీసేస్తే ఇది ఫ్రంట్ పార్ట్కి ఎక్కియాలి, ఇది బ్యాక్ పార్ట్కి. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్కి ఎక్కించడానికి మనం ఎప్పుడు కూడా ఇది రెడీ చేసుకుంటాము. మీకు ఫస్ట్ క్లాస్లో దీని గురించి బాగా వివరించానండి. ఇంక ఇప్పుడు చూడండి, ఫ్రంట్ అంటే ఇలా ఇది సీదా మీద వేసి ఇది రివర్స్లో వేసి ఫ్రంట్ దీని మీదకి వచ్చేటట్టుగా వేసుకొని తర్వాతకి ఈ సెంటర్ పెడతాం చూడండి. ఆ కాడ నుంచి ఈ భుజం మీద ఖర్చుని వెనక్కి అనాలి. వెనక్కి అని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని మర్చిపోయాను కూడా నేను. ఇప్పుడు వేస్తాను ఈ చేయి ఎక్కించిన తర్వాత. ఓకేనా? మాటలలో పడితే నేనైతే మర్చిపోతానండి పనిని. కొద్దిగా మళ్ళీ గుర్తు వస్తుంది కానీ మధ్యలో ఒక్కొక్కసారి ఇంకా ఏమవుతుందంటే వేద్దాం అనుకుని అలా గడిచిపోతూ ఉంటుంది. హ్యాండ్ ఎక్కించేటప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, గుంజొద్దు. ఒకవేళ హ్యాండ్కి మనకి చంకపేలికి ఎంత పడితే అంత వేసుకోవాలి, కానీ గుంజామనుకోండి భుజం మొత్తం కూడా చంక భాగం మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే లూజు మనకి గలీజ్గా వస్తుంది అనమాట. ఓకేనా? ముడతలు రావడం అలా ఉంటుంది, పట్టేసినట్టుగా ఉండడం అలా జరుగుతుంది అనమాట మనకు. ఓకేనా? ఇలా ఒక 1/2 ఇంచు 1/2 ఇంచ్ అంటే కవర్ చేయగలుగుతాం సైడ్ ఖర్చు, కానీ ఇంచెలు వస్తే మాత్రం కంపల్సరీ మనం పీస్ వేయాల్సిందే చంకపేలికి అనేది. ఓకేనా? ఇది వెనక్కి ఇలా అనుకొని ఈ యొక్క షోల్డర్ మీద కుట్టు అనేది వేయాలి. ఇలా దీన్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా చూసుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా ఏంటి అంటే మనం ఆచితూచి చేసుకోవాలి పని. ఇప్పుడు నేను చేసినంత సులువు కాదు మీరు చేయడం, ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా ఒక పరీక్షలాగా ఉంటుంది. కానీ దాన్ని దాటాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఆలోచించాలి. ఫస్ట్ పని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఆలోచించి ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నాలాగా తేలిగ్గా మీకు ఒక డ్రైవింగ్ వెళ్ళిపోయినట్టు. ఇంకా మనకి డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఎక్కడ కూడా భయపడము. ఇది కూడా అలాగే తేలిగ్గా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మనకు. ఓకేనా? ఇలా చేసుకోవాలి, ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మనకి. సెంటర్ నుంచి హ్యాండ్ ఎక్కించడం వల్ల మనకేంటి అంటే ఎక్కువ తక్కువ లేదన్నా ఉన్నా అటువైపు వదిలేసుకోవచ్చు అని నా ఉద్దేశం. ఓకేనా? ఇంక ఇప్పుడు చూడండి, ఇలా ఎక్కించడం వల్ల మనకి ముడత అనేది కనిపిస్తుంది. ఎక్కడన్నా కూడా పడిపోయి ఇంకా చచ్చుబడిపోద్ది క్లాత్ అనేది, ఎక్కడికక్కడికి మనకి ముడత అనేది అనిపించదు గుంజకుండా మనం ఎక్కిస్తే. చూడండి, ఇలా గుంజామనుకోండి ఇదైనా ముడత అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైడ్ జాయింట్లు వేద్దాం. ఇక సైడ్ జాయింట్లు అనేవి ఎంత మనకి చెయ్యి వచ్చేసి 11, చంక భాగం వచ్చేసి మనకి 16 పెట్టుకోవాలి. అంటే ఇంక ఇలా పెట్టేసి మనం ఏం చేద్దామంటే ఇంక ఇలా చూడండి, 11 అంటే 5.5 మనం పెట్టుకోవాలి మినిమం. ఓకేనా? ఇంక చూడండి 5.5 ఇక్కడికి 5.5. ఓకేనా? కొంచెం ఒక పాయింట్ లూజ్ పెట్టుకున్నా పర్వాలేదు. తర్వాతకు వచ్చేసి 8.16 అంటే 8 ఇంచులకి మనం ఒక గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇక్కడికి 8.5 పెట్టుకున్నా పర్వాలేదు, కొంచెం లూజ్ అనేది రావాలి. ఓకేనా? ఇలా స్ట్రైట్గా దీంట్లోకి మనం పెట్టేసేయాలి ఇది. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 4 భాగాలు చేయాలి. 4 భాగాలు అంటే తెలుసు కదా మీకు, 32 అనుకోండి. 8 16 32 అంటే ఇక్కడ నుంచి గుర్తు అనేది పెట్టుకోవాలి మనం. 8కి ఒక గుర్తు ఫ్రంట్ పార్ట్. ఓకేనా? పెట్టిన తర్వాత ఇది 16 ఇంచులు పెట్టాలి. బ్యాక్ పార్ట్ 16 ఇంచులు అంటే అటు ఒక 2 ఇంచులు ఇటు ఒక 2 ఇంచులు వదిలేసి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి.
ఇలా మనకి ఒక అందాజు అనేది రావాలన్నమాట. ఇక్కడికి వేస్తే సరిపోతుంది అనేది మనకు తెలిస్తే చాలు. ఓకేనా? ఇలా స్ట్రైట్గా ఇలా వేసేసుకోండి. స్టిచ్చింగ్ అనేది ఏది గొంజొద్దు. ఓకేనా? ఇలా వేసుకొని దీని పక్కనే ఇంకో కుట్టు వేసుకోండి. స్ట్రైట్గా కుట్టు కూడా ఎలా ఉండాలి అంటే స్కేల్తో కొడితే మనకి ఎలా వస్తుందో అలా రావాలి. వంకర టింకర్లు రావద్దు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు. ఎందుకంటే ఫిట్టింగ్ కొంచెం టైట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చక్కటి ఒక కుట్టు పెట్టుకుంటారు, సరిపోతుంది. ఒకదాని మీదకి ఒకటి ఎక్కించామనుకోండి ఏమవుతుందంటే తేడా అనేది వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, దీంట్లో కూడా రేపు నేను 3 ప్రశ్నలు అడుగుతాను. అలాగే క్లాసుల గురించి కూడా మనం డిస్కషన్ చేసాము కదా. ఎందుకంటే క్లాసు అంత ఫాస్ట్గా నడవట్లేదు. ఫస్ట్ డే మనకి దగ్గర ఫస్ట్ డే 30,000 నడిచింది, తర్వాతకి 25,000. అట్లా అంటే వేలకు వేలు మనుషులు తగ్గుతున్నారు అంటే నేను చెప్పే విధానాలన్నా తేడా ఉండాలి, లేకపోతే మీరు టైం తీయకపోవడం అన్న ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు కనెక్ట్ చేసుకొని నాకు ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయండి. 4 రోజులు ఆపండి అన్నయ్య, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మాకు పనులు ఉన్నాయి అంటే నేను ఆపుతాను. ఎందుకంటే నేను ఇంత టైం తీసి చేస్తున్నాను, ఇది వృధా పోవద్దు. చాలామంది నేర్చుకోవాలి అనే పట్టుదల నాకు ఉందన్నమాట. మీకు కూడా ఉండాలి కదా, నాకు ఉండంగానే సరిపోదు, మీకు కూడా ఉండాలి. అందువల్లనే నేను మిమ్మల్ని అడిగే ఈ క్లాసులు ఆపనా లేకపోతే స్టార్ట్ చేయనా అనేది చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇలా సేమ్ ఇక దానిలాగానే ఇది కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసుకొని ఒక పాయింట్ మందం ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ మనం లూజ్ పెట్టుకుంటూ వచ్చాం కదా పైనుంచి, దాంతో మనం సరి చేసుకోవచ్చు అనమాట. అప్పుడు దాకైతే ఒక 3 కుట్లు వేసుకోండి. ఇలా 3 కుట్లు వేసుకుంటే మనకు 30 కానీ 31 కానీ 32 కానీ ఈ సైజు వాళ్ళకి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనకి చూడండి కరెక్ట్గా మనకి ఇప్పుడు కాజా పట్టీని వదిలేసి మనం కొలుచుకోవాలి. చూసారు కదా, ఇలా కొలుచుకుంటే మనకి కరెక్ట్గా మనకి 33 వచ్చింది. 33 అంటే మనం ఏం చేయాలి, కొంచెం అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు మనం లూజ్ పెట్టుకున్నాం కదా, దాని మంద మనం స్ట్రైట్గా వేసుకోవాలి కుట్టు. ఇప్పుడు వేసే క్లాస్ ఏంటంటే వేసే కుట్టు ఏంటంటే మనకి ఫిట్టింగ్, కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్కి. ఓకేనా? ఇలా సెట్ చేసుకుంటూ వేయాలి. ఎక్స్ట్రా పీసులు ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవాలి. మనకి 2-2.5 ఇంచుల కంటే ఎక్కువ అవసరం లేదు ఖర్చు. తీసేసుకొని ఓవర్లాక్ చేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలాగే వేయాలి. వేసి మళ్ళీ ఫిట్టింగ్ కరెక్ట్గా, అంటే కొంతమందికి ఏంటి అంటే నడుము లూజ్ ఉండి కూడా మనకి పైకి ఎక్కుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడ ఒక పావు ఇంచు మందం ఇలా రఫ్ చేసి ఒక 2 ఉక్సుల మందం ఇలా రఫ్ చేసేయాలి ఇక్కడికి. ఇప్పుడు మనం వేసాక ఆ కుట్టుకు కలుపుకోవాలి. అప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ కింది వైపు కూడా మనకి లూజ్ అనేది రాదు. ఓకేనా? ఇక్కడ కూడా మీకు ఫ్రీ అనేది వదిలేస్తుంది మనకి అలా చేయడం వల్ల. ఓకేనా? ఇలా రఫ్ చేసి తీసేయండి. ఒక 2 ఉక్సుల మందమే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా చేసేసుకుంటే మనకి క్లాస్ అనేది అయిపోతుంది. నేను పని విషయంలో దాపరికం ఉండదండి, మొఖమాటం కూడా ఉండదు. ఇది దాచుకుంటే వీళ్ళకి వస్తుందేమో అనేది అయితే నాకు అసలుకే ఉండదు. ఇప్పుడు చూడండి ఎంత సాఫీగా చూపించాను మీకు పని. దీంట్లో దాచాను అనేది ఏమన్నా అనిపించిందా మీకు? నేను చెప్తున్నానంటే 100% మీకు టెస్ట్ పెట్టుకోండి. మీరు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఒక బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నా బ్లౌజ్ నాకు నేర్పించండి అని ఒక 3 నెలలు తన దగ్గరికి వెళ్ళండి. వెళ్తే తనకు పర్ఫెక్ట్గా నేర్పిస్తుండా లేదా అనేది మీకే అర్థమవుతుంది. మన ఛానల్ చూసిన వాళ్ళకి అలా వెళితే ఈజీగా అర్థమవుతుంది. నేను ఇంట్లో కూర్చొని ఈజీగా నేర్చుకోక ఇంత దూరం వచ్చి నీ డబ్బులు పెట్టానేంటి అనే ఆలోచన మీకు వస్తుంది. లేదంటే అలా వెళ్ళే వాళ్ళని అడగండి. నా ఛానల్ చూసి మీరు ట్రైనింగ్ తీసుకుంటూ బయటికి నేర్చుకోవడానికి వెళ్తారు చూడండి, వాళ్ళని అడగండి మీకు పని ఎంతవరకు వచ్చింది అని. వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అన్నం అంతా ఉడికిన దాకా కాదండి, ఒక మెతుకు చూస్తేనే అర్థమవుతుంది. అలాగే పని అనేది నేను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అంత ఈజీగా చెప్తాను నేను. ఎందుకంటే నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు షార్ట్ కట్లో చూపిస్తాను. నాకు చదువుతో సంబంధం లేదని చెప్పాను. ఒక తెలివి ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి, బిజినెస్ మైండ్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్తో పాటు మనం ప్రాక్టీస్ కూడా ఉండాలి అనేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీకు. ఇవి ఉంటే చాలు మనకి స్కిల్స్. ఈ స్కిల్స్ మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, ఈ టైలరింగ్లు ఈజీగా రాణించవచ్చు. నెలకి 30,000, 20,000, 15,000 వచ్చిన దండగైందండి. రోజు 500 రూపాయలు. ఎక్కడికి పోతున్నాం మనం? బయటికి వెళ్ళి ఏ షాప్లో ఏ సూపర్ మార్కెట్లో ఉన్నా కూడా 8,000, 10,000 కంటే ఎక్కువ వేయరు. వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మనం నడవాలి. కానీ ఇక్కడ మనకు టైమింగ్స్ అనేది ఉండదు. మన సొంతం పని మనం ఈజీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఈ పని ఏంటి అంటే
అంటే నేను ధోకా లేకుండా ఎలా అయితే మీకు నేర్పిస్తున్నానో మీరు కూడా అలా నేర్చుకుంటే నాకైతే ఎలాంటి లాభం లేదు దీనివల్ల. పెరిగితే ఒక యూస్ పెరుగుతుంది, ఒక సబ్స్క్రైబ్ పెరుగుతారేమో, కానీ దీనివల్ల మీకు ఎక్కువ లాభం అనమాట. ఇంట్లో ఈజీగా కుట్టుకోగలుగుతారు, ఎవరైనా కస్టమర్లు వచ్చినా మాట్లాడగలిగే శక్తి, ధైర్యం వస్తుంది మీకు. మీకు ఏంటి అంటే పని నేర్పే దగ్గర స్కిల్స్ నేర్పరు, స్కిల్స్ నేర్పిన దగ్గర టిప్స్ నేర్పరు, టిప్స్ నేర్పించిన దగ్గర తెలివి నేర్పరు, తెలివి నేర్పించిన దగ్గర మాట్లాడే విధానం నేర్పించరు కస్టమర్తో. కానీ మన ఛానల్లో అలా కాదు, అన్నీ ఉన్నాయి. మీకు అప్పుడప్పుడు చిన్న మోటివేషన్ బూస్ట్ లాగా వస్తూ ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, గిరాకీ ఎలా తీసుకోవాలి, పెళ్లి గిరాకీ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ప్రతిదీ నా జీవితం మొత్తం టైలరింగ్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా. రేపు వీళ్ళకి ఏం వీడియో పెట్టాలి, ఈ వీడియో వల్ల నాకు కాదు వాళ్ళకి ఎక్కువ లాభం ఉండాలి, వాళ్ళు పైకి రావాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు ఎదగాలి. వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ మనసులో నుంచి ఒక్క ప్రార్థన, ఒక మంచి మాట, అబ్బా నాకు అన్నయ్య నేర్పించాడు అని వాళ్ళు ప్రశాంతంగా నేను నేర్చుకున్నాను అని నిద్రపోయిన రోజు ఆ క్షణం దేవుడు నా అకౌంట్లో రాస్తాడు, ఆ పుణ్యం నా అకౌంట్లో రాస్తాడు. అది చాలు నాకు దానికోసమే నేను ఇదంతా చేస్తానన్నమాట. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్మిన వాడిని అనమాట. ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి అనేది నాకు తెలుస్తుంది, బాగా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడి దాడి నడిచిన వాళ్ళకి ఇవన్నీ క్లారిటీగా మసీదులలో చెప్తూ ఉంటారనమాట. అదే నేను మంచి పని చేయాలని నేను మంచి మార్గాన్ని ఎంచుకున్నానండి. దీనికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చేయాలి, ఇంకా మీరు నేర్చుకోవాలి, ఇంకా నన్ను ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి, మీరు నాతో పాటు మీరు ఎక్కుతూ ఉండాలి, నా అంత టైలర్లు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మోటివేషన్ క్లాస్ ఏంటి అంటే, ఒక పచ్చడి తెద్దామని నేను ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళాను. తనకి 70 సంవత్సరాల దాకా ఉంటాయండి. తను మిషన్స్ ఉన్నాయి తన దగ్గర, ఇక్కడే మా లోకల్లోనే పక్క బజార్లో అనమాట. తన మాటలు, తన వ్యవహారం, అసలు ఎంత బిజినెస్ మైండ్ ఉందంటే తనకు చదువు లేదు. ఆమెకి దగ్గర అక్కడే రుబ్బుతుంది. ఆ రుబ్బుకుంటూ కూడా వేరే వాళ్ళకి పట్టుకుని కాంట్రాక్ట్ పట్టుకుని ఇస్తుంది, మళ్ళీ తను అమ్ముతుంది. 2 విధాలుగా ఆమె బిజినెస్ అనమాట. ఒక చిన్న ఇంటికి ఆనేసుకొని రేకుల షెడ్ ఇలా వేసుకుని చిన్న గేట్ పెట్టుకొని దాంట్లో లైన్గా ఇటు సైడ్ అన్ని మిషన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం కూడా నూరే పచ్చళ్ళు ఉన్నాయి. ఆ కింద మొత్తం కూడా మసాలాలు, అంటే ఆ పచ్చళ్ళల్లో వేసే మసాలాలు అన్నీ కూడా ఆరేసుకొని ఖాళీ టైంలో ఆ మసాలాలు నూరుకుంటుంది. నూరుకొని కస్టమర్ ఎవరన్నా వస్తే కూడా ఎంత ఓపికగా లేస్తున్నారంటే, తను ఒక కుర్చీ లేదు, ఒక స్టూల్ లేదు, నిలబడి. అంటే ఆ వయసులో మీకు ఈ పని ఏంటి అని నేను అన్నాను. ఆంటీ మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అని అడిగాను. నేను చేయబట్టి 20 సంవత్సరాలు అయిందమ్మా అని అన్నారనమాట. అయితే మీరు ఇంకా రెస్ట్ తీసుకోవచ్చుగా ఆంటీ, మీరు చాలా టైర్డ్గా ఉన్నారు, మీరు చాలా కష్టపడుతున్నారు, ఇది చిన్న పని కాదు, ఇంట్లో ఒక నలుగురికి ఏదైనా చేయాలంటేనే ఇబ్బంది, మీరు ఇంత పెద్ద సంస్థలాగా నడుపుతున్నారు. తన కింద ఒక 2 ఆడోళ్ళు, అంటే అల్లం వెల్లిపాయలు ఇరవడానికి, ఆ యొక్క గోంగూర తెంపడానికి, ఆ యొక్క మామిడికాయలు కొయ్యడానికి, ఉసురుగాయలు కడగడానికి, అలా 2కి పనిస్తున్నాం. రోజు 300 అంట, వాళ్ళకి ఒక పూట వస్తారంట. అలా ఆమె చేస్తుంటే ఆమె ఏమన్నదంటే, నాన్న నాకు ఖాళీగా ఉండబుద్ధి కాదు, నా కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి, నేను చేయగలుగుతాను. ఎందుకు అంటే నా పచ్చళ్ళకి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, చాలా దూరం నుంచి వస్తారు, 10 కేజీలు 5 కేజీలు 20 కేజీలు నూరించుకుంటారు, నా చేతి వాటం బాగుంది అంటారు, మీ చేతితో పచ్చడి పెడితే సంవత్సరం ఉంటుంది అంటారు. నాకు అది చాలు నాన్న, ఈ డబ్బు ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి కూడా నేను నా కడుపుకే, నా పిల్లగాళ్ళ కడుపుకు పెట్టుంటాను, నేను సంపాదించింది అయితే ఏం లేదు, కానీ నాకు మంచితనం, మంచి పేరు సంపాదించుకున్నాను, మంచి ఆలోచన, అంటే నేను చేయాలి అనే శక్తి నాకు వాళ్ళ నుంచి వచ్చి, ఇప్పుడు నాకు మీ నుంచి ఎలా అయితే వస్తుందో తనకి వాళ్ళ కస్టమర్స్ నుంచి అలా వస్తుంది, నాకు అది చాలు అని చెప్పేసింది. అయితే ఎంత ఆంటీ అని కూడా అడిగాను నేను. అడిగితే 50 రూపాయల కాడ నుంచి నేను అమ్ముతానమ్మా చట్నీలు, ఇంతకుముందు 20కి 10 కూడా పెట్టేదాన్ని, ఇప్పుడు నూనెకి, మసాలాలకి, కారానికి అన్నిటికీ రేటు పెరిగింది, మినిమం అయితే 50 రూపాయలు నాన్న, 50 రూపాయలు 60 రూపాయలకి పావు కిలో ఇస్తానని చెప్పేసింది అనమాట. సరే ఆంటీ ఇవ్వండి అని చెప్పేసి ఒక 100 ఇచ్చి ఒక 2 పచ్చళ్ళు ఇవ్వమని ఉసురుగాయి మన మామిడికాయ పచ్చడి తీసుకున్నాను. ఎంత రుచిగా ఉన్నాయంటే నిజంగానే ఆమె చెప్పిన మాటల కన్నా కూడా ఆమె పెట్టిన పచ్చడి అంత బాగుంది. ఆ స్మెల్ కూడా, ఆ మూత తీయగానే నాకు నోరు ఊరిపోయింది అనమాట, అంత బాగుంది. అంత ఓపికగా ఆ వయసులో ఆమె చేయాల్సిన కర్మ ఏందండి. ఆమె 2 కూతుళ్ళకి మ్యారేజ్ చేసింది, ఒక ఆమెకి జాబు, తన భర్త పక్కన కిరాణం కొట్టు నడుపుతున్నాడు, కానీ పిల్లల మీద ఆధారపడలేదు, భర్త మీద ఆధారపడలేదు. వాళ్ళకు వండి పెట్టేది వాళ్ళకి ఇచ్చేసి
ఒక పాపకు మ్యారేజ్ చేసింది, ఒక పాపకేమో జాబ్ ఏదో అని చెప్పింది అనమాట. నాకు సంథింగ్ అయితే గుర్తులేదు, ఏదో అయితే చెప్పింది, జాబ్ అయితే ఉంది. అలా ఉండి కూడా ఆమె ఆ పని చేసుకుంటుంది. ఎందుకు? డబ్బులు లేక కాదు, ఏదో ఆమె నాకు అన్నం లేక కాదు అని ఆమె చెప్తుంది ఆమె మాటలలోనే. ఇలా ఎందుకు ఇంతమంది కూడా ఈ పనులు ఎందుకు చేసుకుంటున్నారు? అది కష్టమైన పని. పచ్చళ్ళు నూరడం అంటే మామూలు పని అండి? ఒక చిన్న మెతుకు లేచి పచ్చడి నూరేటప్పుడు కంట్లో పెడితే ఎంత బాధ ఉంటుందండి. గంటన్నర మనం టెన్షన్ పడాలి, అలా ఉంటుంది. చేతికి ఆ పచ్చడి తీస్తుంటే ఆ చెయ్యి ఎంత మంట పుడుతుందండి. అది ఒక రోజంతా మంట అనేది ఉంటుంది. కానీ ఆ 24 గంటలు అదే పని చేస్తున్నారు. తెల్లవారుజామున 4ంటికి లేస్తారంట, నైట్ 9:30, 10 అవుతుందంట. ఏంది ఆ సరుకులు తెచ్చుకోవడం, ఆమె అందుట్లో అసలు ఆ మైండ్ మిక్స్ అయిపోయింది ఆమెకు ఆ బిజినెస్లో. ఆమె మాట్లాడే మాట కూడా ఎంత బాగుందో, ఎంత పవర్ఫుల్గా ఉందో. నా మాట కూడా పనికిరాదు. నేను ఎవరిలోనైనా నేను ఏం చూస్తానంటే వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిజినెస్ యొక్క వ్యవహారం, ఇవే చూస్తానండి. నేను ఎక్కువగా ఆడవాళ్ళ గురించే, ఎందుకంటే నాకు అదేందో నాకు తెలియదు. మా అమ్మ వాళ్ళనో మా చెల్లి వాళ్ళనో లేకపోతే మా చుట్టూ కూడా మా ఫ్యామిలీ అంతా కూడా లేడీస్ ఎక్కువ అండి. నేను మా నాన్న తరఫునైనా మా అమ్మ తరఫునైనా ఇంటికి పెద్ద నేనేనండి. మా వాళ్ళల్లో నాకంటే చిన్నవాళ్ళు, మా బాబాయ్ పిల్లగాళ్ళు కానీ, మా అత్తయ్య పిల్లగాళ్ళు కానీ, మా పిన్ని పిల్లగాళ్ళు అంతా ఆడపిల్లలు అనమాట. ఇంకా ఒక ఇద్దరమే ఉంటాం మగ పిల్లగాళ్ళం. వాళ్ళల్లో తిరిగిన వ్యవహారమో లేకపోతే నాకైతే తెలియదు. వాళ్ళంటే ఒక రకమైన ప్రేమ, అభిమానం, వాళ్ళు ఏదైనా కష్టపడితే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని. అదిగాక మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, ఒక ఆడ మనిషి గురించి ఆలోచించేవాడు వాడికి ఆయుష్ పెరిగిద్ది, ఆలోచన పెరిగిద్ది, మంచి ఆలోచనలు చేయగలుగుతాడు. ఎందుకంటే ఒక కష్ట సుఖాలలో ఆడ మనిషి కష్టం ఎక్కువ ఉంటుందని గుర్తించిన మగవాడు నిండు 100 ఏళ్ళు ఎప్పుడు బతుకుతాడు అని చెప్పేదన్నమాట మా అమ్మ. ఆ మాట నాకు ఎప్పుడు గుర్తుంటుందండి, నేను అది పాటిస్తాను కూడా. అలా ఏంటంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు మనం ఇలా చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న ఆలోచనలు, పనులు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇక అలాగే కటింగ్ వచ్చు, అది స్టిచ్చింగ్ వచ్చు, కానీ కటింగ్ రాదు అనుకున్న వాళ్ళకి మన దగ్గర ప్లాస్టిక్ పేపర్ ఉంది. అలాగే నడుము సైజ్ ప్రకారం అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇలా గుర్తులు పెట్టి చక్కగా నేను పంపిస్తున్నాను. ఈ యొక్క వీడియో నేను దీని వీడియో ఏం చేస్తానంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిది మళ్ళీ యాప్ది అనమాట, ఆ 2 ఇస్తాను. చక్కగా మీరు యాప్ ఎక్కించుకోవాలి అనుకున్న వాళ్ళు అది వినండి ఫస్ట్, మీకు నచ్చితేనే ఎక్కించుకోండి. నా మాటలు దీంట్లో ఎలాగైతే ఉన్నాయో అందుట్లో కూడా అలాగే ఉంటాయి. కాకపోతే దీంట్లో 6 రకాల బ్లౌజులు నేర్పిస్తున్నాను. దాంట్లో ఏంటంటే ఒక 20 రకాల బ్లౌజుల దాకా నేర్పించాను, చాలా మంచిగా అలా నేర్పించాను. అయితే ఇది కూడా మనకి ఏంటి అంటే కటింగ్ వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు, రాని వాళ్ళు, కటింగ్ లేదన్న ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక 4-5 సెట్లు తీసుకోండి. ఇప్పుడు మంచి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. మీరు ఆ వీడియోలు చూడండి, చూసిన తర్వాతనే తీసుకోండి, ఓకేనా? అలాగే యాప్ కూడా మీరు ఎక్కించుకునే విధానం ఆ యాప్లో నేను ఆ వీడియోలో పెట్టాను, మళ్ళీ చెప్తాను వినండి. దీని డీటెయిల్స్ కూడా మనకి ఆ వీడియోలో పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే చెప్తారు. అలాగే యాప్ డీటెయిల్స్ ఏమో ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే ఒక యాప్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే కొంచెం అమౌంట్ కట్ అవుతుంది మీ ఫోన్పే, గూగుల్ పే నుంచి. ఆ అమౌంట్ కట్ కాగానే మీకు అన్లిమిటెడ్ ఎప్పుడైనా మీరు వీడియోలు అనేది చూసుకోవచ్చు. 1కి 10 సార్లు కూడా ఒక్కొక్క వీడియో చూడొచ్చు అనమాట, అలా ఉంటుంది, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ప్రతి ఒక్క డౌట్కి కూడా నేను మీకు ఏం చేస్తాను అంటే షార్ట్లలో, ఇప్పుడు కాకపోయినా ఇంకా 4 రోజులకు తీసి పెడతాను. ఎవరి మాట తీసేయను, ఎవరిని నేను తీసేయను. నేను చూశానా వెంటనే చేసేస్తాను. ఒకవేళ నేను చూడకపోతేనే మీ కామెంట్కి రిప్లై ఇవ్వలేనండి. మీరు ఒకవేళ బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, మా అన్నయ్య చూడలేదనుకోండి, పెద్దవాళ్ళైతే నన్ను క్షమించండి. మీ మనసు అయితే బాధ పెట్టుకోబాకండి. ప్రతి దానికి కూడా నేను జవాబు ఇస్తాను. కాకపోతే నా కంట్లో పడాలి ఆ మెసేజ్ అనేది. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో కాడ నుంచి లాస్ట్ వీడియో దాకా నేను కామెంట్లు చూడలేను. కొన్ని అయితే చూడగలుగుతాను, స్క్రీన్ మీదకి వచ్చినవి అవి నేను చేయగలుగుతాను. తర్వాతకైనా ఈ కామెంట్లు నేను చూసి మీ వీడియోలకు రిప్లై ఇస్తాను కంపల్సరీ. మీరు దేని గురించి బెంగ అవసరం లేదు. ఈ క్లాసులు నెక్స్ట్ డే మనం పెట్టాలా వద్దా అనే దాని గురించి కూడా మీ క్లారిటీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చక్కగా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ బ్లౌజ్ కుడుతున్నారా లేదా, కుడితే ఎలా వచ్చింది అనేది కూడా ఈ రోజు కాకపోయినా రేపటి వీడియో కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఇక నేనైతే ఈ వీడియో ముగిస్తున్నాను. చివరి దాకా ఓపికగా చూసిన వాళ్ళకి నా వీడియో అందరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే ఇక ఈ క్లాసులు ముగిస్తున్నాను. రేపటి కోసం మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసుకోవాలని ప్రిపేర్ కావాలి. ఇక ఉంటాను, ఓకేనా?